లేదు సార్, అది తిరుమల గూడూరు నుంచి తిరుమల బస్సు ముందు రైల్వే స్టేషన్ బాగానే ఉండేది సార్. ఉన్నాయి సార్. తీసేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది గూడూరు జంక్షన్ కదా సార్, అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే బస్ సర్వీస్ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఎక్కించుకొని వెళ్తున్నారు సార్, ఎక్కువ డబ్బులు పెట్టుకుని. అందువల్ల అక్కడి నుంచి ఒక సర్వీస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇంకా పెంచాలని సార్. ఇంతకుముందు అదే సార్, ఒకటి ఉంది సార్, ఒకటి పెంచితే బాగుంటుంది సార్. అంటే క్రౌడ్ ఎక్కువ, ఈ మధ్య అంతా తిరుమలకి వెళ్తున్నారు సార్, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అవును సార్, అవును సార్. అట్లా సార్, అంటే డైరెక్ట్గా అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలియట్లేదు. అందరికీ నమస్తే. మనోజ్ కుమార్, భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు గూడూరు డిపో మేనేజర్ అయినటువంటి ఆర్టీసీ డిపో మేనేజర్ అయినటువంటి వెంకటేశ్వర్లు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే గూడూరులో మనకు తెలుసు గూడూరు జంక్షన్గా ఉంది. ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఈరోజు గూడూరుకి వచ్చి ఇక్కడి నుంచి తిరుమలకు పోయే పరిస్థితి అనేక మంది భక్తులు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం. అదేవిధంగా గూడూరు జంక్షన్ నుంచి తిరుమలకి గూడూరు నుండి సర్వీసులని పునరుద్ధరించాలని చెప్పి మేము బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గూడూరులోంచి ఎక్కువ మంది దాదాపు తిరుమలకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గూడూరు జంక్షన్ అవడంతో అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే గూడూరు తిరుమల బస్ సర్వీసులు కరోనాకు ముందు దాదాపు 2-3 ఉండేవి. అదేవిధంగా గూడూరు నుంచి తిరుపతికి అనేక సర్వీసులు ఉండేవి. కానీ కరోనా తర్వాత తగ్గించేశారు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, వెంటనే గూడూరు తిరుమలకి బస్సులని పునరుద్ధరించారు రైల్వే స్టేషన్ కాడి నుంచి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా అనేక మంది ఈరోజు గూడూరు డివిజన్లో బెంగళూరులో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా గూడూరు నుండి బెంగళూరు కూడా సర్వీసులు ఏర్పాటు చేయాలని చెప్పి డిఎం గారికి తెలియజేశాము. వారు వెంటనే స్పందించారు. ఖచ్చితంగా గూడూరు తిరుమలకి పునరుద్ధరిస్తాము బస్ సర్వీసులు అని చెప్పారు. అదేవిధంగా బెంగళూరు కూడా సర్వీసులు పునరుద్ధరిస్తామని చెప్పి తెలియజేశారు. మేము వినతిపత్రం ఇచ్చి వెంటనే ఈ విషయం మీద చూడాలని చెప్పి కూడా వారు గట్టిగా చెప్పాము. అదేవిధంగా పై అధికారులతో కూడా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వీటి మీద పునరాలోచించి గూడూరు తిరుమల సర్వీసులను ఏర్పాటు చేయాలని, బెంగళూరు సర్వీసులను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.